ఈ బస్సును చూస్తే అర్థమవుతుంది. చూడండి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ యాజమాన్యం మంచి రోడ్డు, బందర్ రోడ్డులో ఎక్కడ కూడా గుంటలు లేని ప్రాంతంలోని ఈ బస్సు ఈ వజాన ఊగుతూ ఉందంటే గుంటలు ఉన్నటువంటి పల్లెటూరులో ఎవరి మీద పడుతుందో బస్సు చూడండి. అస్సలు ఎక్కడ కూడా ఇందులో నాణ్యత లేదు, ఖండం అయిపోయింది ఈ బస్సు. అయినా కూడా ప్రభుత్వం నడుపుతుందంటే దీన్ని బట్టి మన ప్రభుత్వం ఎలా ఉందనేది ఒకసారి మరీ పడితే చాలు మొత్తం ఊగిపోతుంది. ఏ పార్టీ ఎక్కడ ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆర్టీసీ కొత్త బస్సులు వేసి ప్రజల ప్రాణాలతో జాగ్రత్త వహించాలని కోరుతుంది. విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ బస్సును చూస్తే అర్థమవుతుంది. చూడండి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ యాజమాన్యం మంచి రోడ్డు, బందర్ రోడ్డులో ఎక్కడ కూడా గుంటలు లేని ప్రాంతంలోని ఈ బస్సు ఈ వజాన ఊగుతూ ఉందంటే గుంటలు ఉన్నటువంటి పల్లెటూరులో ఎవరి మీద పడుతుందో బస్సు చూడండి. అస్సలు ఎక్కడ కూడా ఇందులో నాణ్యత లేదు, ఖండం అయిపోయింది ఈ బస్సు. అయినా కూడా ప్రభుత్వం నడుపుతుందంటే దీన్ని బట్టి మన ప్రభుత్వం ఎలా ఉందనేది ఒకసారి మరీ పడితే చాలు మొత్తం ఊగిపోతుంది. ఏ పార్టీ ఎక్కడ ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆర్టీసీ కొత్త బస్సులు వేసి ప్రజల ప్రాణాలతో జాగ్రత్త వహించాలని కోరుతుంది.